మెరుపా హోమ్ స్టే. ఇది కిలాంగ్ ఎంట్రీలోనే ఉంటుంది, రైట్ సైడ్లో హోమ్ స్టే అనమాట. లోపల ఉంటుంది హోమ్ స్టే, చాలా బాగుంది. व्यू అయితే సూపర్ ఉంది అటు సైడ్ నుంచి. वो व्यू था ना रूम से, वो मस्त था. हाँ, बहुत लोग वो बोला था, मैं वीडियो डाला था ऐसा व्यू है बोल के. अरे ऐसा वाला रूम कहाँ मिला मेरे को, अच्छा है नेक्स्ट टाइम हम भी ट्राई करेंगे बोल के बोल रहे थे. हाँ, ये ఇంతలోనికి కిలాంగ్ నుంచి జర్నీ స్టార్ట్ చేసినాం మనం. దేని నుంచి వెకేట్ అయిపోయి. సో కిలాంగ్ కూడా ఒక పెద్ద సిటీ అనమాట, మనాలి తర్వాత పెద్ద సిటీ అంటే పెద్ద విలేజ్. సో మనకి మెకానిక్ షాప్ కానీ, వాటర్ సర్వీసింగ్, సూపర్ మార్కెట్స్, హోటల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంది. నెల్లూరు సడన్గా నిలబోతున్నప్పుడు నాకేం అనిపిస్తలేదు, ఎందుకంటే సన్లైట్ వల్ల ముంగట వ్యూ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట నీరు వచ్చినప్పుడు. అందుకోసం చేయడం పెట్టుకొని అది చూడండి, ఎందుకంటే అది వ్యూ మొత్తం కంప్లీట్ జీరో అయిపోతుంది అనమాట. రోడ్ ఎట్లా కనిపిస్తలేదు. అది నేను సడన్గా నిలబోయే వరకు వాళ్ళ మబ్బులు అనేది అవుతుంది కదా, సో అట్లే అవుతుంది. ఒక దగ్గర ఎండ వస్తుంది, దగ్గర నీరు వస్తుంది, మౌంటైన్స్ కాబట్టి. సో మనం ఇప్పుడు దాచాక ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నాం. ప్రస్తుతం మేము ఇక్కడనే ఉన్నాం, ఇందులోనే. ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి. అంటే అన్నీ మెమరీస్ మధ్యన గుర్తుకొస్తున్నాయి వస్తుంటే. అది ఇక్కడ ఉన్నాం కదా మనం. అతిపెద్ద బ్రిడ్జ్, దార్చా బ్రిడ్జ్ అన్నమాట. ఇది ఇక్కడ ఆగుతున్నాము. సో ఇంత పెద్ద ఉందో ఈ రివర్, రైనీ సీజన్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యూ కోసం ఆగిన. సో ఇక్కడ దార్చ దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ ఉంటుంది కదా, చెక్ పోస్ట్ దాటంగానే మనకు ఒక డైవర్షన్ వస్తుంది. స్ట్రైట్ పోతామేమో మనం జన్స్కార్ వ్యాలీ పోతాం, శంకులా పాస్ అని. అదొక రూట్, ఇంకో రూట్ అన్నమాట లదాఖ్ రీచ్ కావడానికి. 2 రూట్స్ ఉంటాయి, ఒకటి కాకపోతే ఒకటని. దాకా ఇటు సైడ్ ఈ రూట్ ఓపెన్ కానప్పుడు ఆ రూట్ ఓపెన్ అయింది. సో అదొకటి చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. బోర్డులు ఉంటాయి క్లియర్ కదా. కొంచెం మ్యాప్స్ ఎందుకో పనిచేస్తలేదు ఇక్కడ. మీకు రూట్ ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాదు కదా, అందుకే మ్యాప్స్లో చూపిస్తలేదు రూట్. సో అందుకోసం బోర్డ్సే ఫాలో కావాలి, లేదంటే ఆఫ్లైన్ మ్యాప్స్, అదైతేనే బెస్ట్. సో బడదచరాకి ఒక 30 కిలోమీటర్స్ ముందట కొంచెం ఆకలి అవుతుందని చూస్తే ఇది ఒక హోటల్ లాగా ఉంది. సో ఈరోజు మనం తిందాం, ఎందుకంటే మళ్ళీ ఆ కొండపై ఎక్కిన తర్వాత అదేం దొరికిపడకపోవచ్చు. సో ఇక్కడ నేను తినేసిపోతే థింక్ బెటర్. ఎవరు తిన్నాము, ఇదేదో సాంగయ్య ఫుడ్ పాయింట్ అంట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో 6:30కి 6:40కి మేము బయలుదేరినా. ఇప్పుడు 7:40 అయితే 1 అవర్ ఒక 45 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాను. ఇక్కడ నుంచి బార్లై చొప్పాస్ మనకి 30 కిలోమీటర్స్ ఉంది. బ్యాక్ కూడా స్నో మౌంటైన్స్ ఉన్నాయి. ఇంకొకటి చూపిస్తే అటు సన్లైట్ వల్ల మనకేం కనిపించలేదు యాక్చువల్గా. పైన కూడా స్నో మౌంటైనే. ఇటు సైడ్ మేబీ కొంచెం కనిపిస్తుంది అనుకుంటా, లైట్ పడుతుంది కదా సన్లైట్. సో బ్యాక్ సైడ్ మనకి ఇట్లా హోటల్స్ ఉంటాయి రోడ్కే. సో మనం ఆగొచ్చు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఉన్నాయన్నమాట. కొంచెం కూల్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ తినడం కూడా తినలేము. బైక్తో స్టార్ట్ చేద్దాం. వాట్ మౌంటైన్స్, ఇదిగో స్నో. మోస్ట్లీ మనం ఇప్పుడు బొత్తమార్కి ఐస్ టచ్ చేద్దాం. ఈరోజు మనకు ఐస్ ముట్టుకొని దొరకలేదు. సో ఈరోజు అయినా మన చేత్తో ఐస్ని టచ్ చేసి ఆనందపడదాం. ఎక్సలెంట్ ఉంది. స్నో క్యాప్ మౌంటైన్స్ 1, 2, 3 ఉన్నాయి తెల్లగా. బ్యూటీ ఆఫ్ లదాఖ్. ఏం రూట్లో ఏం రోడ్లు వేసారయ్యా. థ్యాంక్ యూ బ్రో. మన దగ్గర దాకా వచ్చేసినాం. ఫ్రంట్లో కూడా స్నో. పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు నేను బరాచా పాస్కి.
ఐస్ ఐస్ టచ్ చేసా. బా రోడ్లు అయితే సూపర్ ఉన్నాయి. సో ఇది సూరస్తాలు దీపక్తాలు అంటారు. వింటర్లో ఇది కంప్లీట్ ఫ్రీజ్ అయిపోద్ది అనమాట. ఇప్పటికి వాటర్ ఉంటాయి. ఐ థింక్ దీపక్తాల్ అని ఇది సూరస్తాలు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అది ఇంత హైట్లో లేక అంటే సో ఇదే బార్డర్ పాస్ అనమాట. ఈ కొండలోంచి మనం బయటకి దాటుతాం అనమాట. అందుకే దీని ఒక పాస్ అంటారు. చూడండి వ్యూ ఎట్లుందో, ఇంత దగ్గరగా. సో ఈ మౌంటైన్స్ దాటి మనం ఒక ముందరికి క్రాస్ అవుతాం. స్టాప్ హియర్. ఓకే, mighty very Varanachala. Varanacha Pass, 16,040 feet height. మన జర్నీలో మనకు వచ్చిన ఫస్ట్ హైయెస్ట్ పాస్ ఇది. చాలానే ఉంటాయి. మంచి లొకేషన్ ఉంటుంది, మస్తు లొకేషన్. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఒక లాచింగ్లో పాస్ అని వస్తుంది. అది కూడా ఒక హైయెస్ట్ పాసే. సో ఇది మనకి లదాఖ్ ఎంట్రీ అన్నమాట. ఇక ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఉంది. ఒక చెక్ పోస్ట్ ఉంది, ఇక్కడ కూడా చెక్ పోస్ట్ ఉంది. ఇక్కడ రాసుకోవాలా లే డిస్టిక్ అనుకుంటా. చెక్కింగ్ ఇక్కడ ఎంట్రీ. ఇది మౌంటైన్స్ కంప్లీట్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మొత్తం రెడ్ మౌంటైన్, ఇందాకనే మట్టి
బ్లాక్ కలరు, ఇవి వచ్చేసి మొత్తం ఎర్రగా రెడ్ స్టోన్. వా, ఇన్ని రకాల కొండలు మౌంటైన్స్ మన లదాఖ్లో. ఇక్కడ ఏదో మనిషి మొహం లాగానే ఉంది కొండ. అరే అవును, డైలీ వాటర్ వడి అట్లా మనిషి ఫేస్ లాగా అయిపోయినట్టుంది. మధ్యలో కొంచెం బాగాలేదు. రిస్కీ బ్రిడ్జ్ అని వస్తుంది. రిస్కీ బ్రిడ్జ్ దగ్గర జర అటు ఇటు ఉంది. తర్వాత మన సెట్. ఓకే, సింగిల్ రోడ్ వచ్చింది. మళ్ళీ డబుల్ రోడ్ ఉండాలి. సింగిల్ మొత్తం చూడండి. ఇలా మౌంటైన్లు ఎట్లున్నాయి, రాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. ఇవే మొత్తం 21 ఉంటాయి అన్నమాట కింది వరకు. 1 2 ఇట్లా వస్తుంది కదా, అది కనిపిస్తుంది మనకి బండి తిరిగేది. ఇట్లాంటి మనకి ఇప్పుడు పైకి అప్పటి వరకు 21 ఉంటాయి. క్రేజీ ఉంటాయి. సో ఇట్లా లారీలు వచ్చినప్పుడు చుక్కలు కనిపిస్తాయి లోపలల్లా. చెప్పడం వాడు కొనాలని చెప్తాడు, మనం కూడా చెప్పాలి కొనాల నుంచి. ఇట్లా వస్తే వీడియో లారీ వస్తే మస్తు కష్టం అవుతుంది. టర్నింగ్లో లారీ వస్తుంది, అందుకే టర్నింగ్గా అయిపోవాలి వెహికల్స్ ఉంటాయి కనుక. చూసారు వెహికల్స్ ఎట్లా వస్తున్నాయి, జిక్ 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 అని ఇట్లా ఒకరొకరు ఇంకా కింది వరకు ఉన్నాయి. ఈ లారీ లారీ ఇంకా పోవడం ఎందుకని చెప్పి అనుకోని నేను పడుకొని లారీ ఇంకా అస్సలు పోవద్దు. వాడు ఎప్పుడో ఆగదు, ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అందుకే ప్రశాంతంగా ఆగిపోవడం బెటర్. వాడు పోయినాక ఇలా పోవాలి. ఒక షార్ట్ కట్ ట్రై చేస్తున్నాం, చూద్దాం. అంటే అడ్వెంచరస్గానే ఉంటుంది, రిస్క్ కూడా అంతే. ఇది అయిపోయినా ఇంకో బండి ఏం చేయలేం. ఫస్ట్ గేర్ మొత్తం ర్యాంప్ 70 degrees ఉంది. అవ్వద్దు. ఎస్, యా, ఫైనల్లీ I made it. ఇవి కొండలెక్కే గోడ్స్ అనమాట. మీకు చూస్తారు కదా, మొత్తం కొండలు మొత్తం మౌంటైన్స్ మొత్తం ఎక్కేస్తాయి. ఇవి ఇక్కడ ఫేమస్ ఓన్లీ మా లదాఖ్లోనే కనబడే గోడ్స్ అనమాట. వీటి పేరు ఏదో ఉంటుంది, కరెక్ట్గా ఇప్పుడు ఐడియా వస్తలేదు, బట్ చాలా ఫేమస్. ఇది కొండలు ఎక్కేస్తుంటుంది. ఇంకా కొన్ని అయితే ఇట్లా మొత్తం వర్టికల్గా ఎక్కిస్తుంటుంది. అది భలే అనిపిస్తుంది అంతా ఎట్లా ఎక్కుతుందా అని. కాళ్ళు మస్తు స్ట్రాంగ్ ఉంటాయి వీటి. ఈ గొర్రెల కాళ్ళు వస్తే తర్వాత కాళ్ళు బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి జనాల నమ్మకం. అరే అట్లా వస్తే అయిపోతాం మనం. ఇది వస్తున్నాయి కదా, అది షార్ట్ కట్ ఎక్కిస్తే. ఇప్పుడు నకీలా పాస్ ఏదో పాస్కి వస్తాం మనం. మంచి అడ్వెంచర్స్ రూట్ ఉంది ఇది అయితే. Now we are at Nakila Pass. 15,547 ఫీట్లు. ఇది కూడా ఒక పెద్ద పాసే, నకీలా పాస్. నేను ఇంకొక షార్ట్ కట్ తీసుకుంటున్నా. ఇందాక ఎక్కినంటిదే ఇది దిగుతున్నా. ఆ చుట్టూ తిరిగి రావాలన్నమాట, లేకపోతే కంట్రోల్ కాకపోతే స్ట్రైట్ వెళ్ళిపోతారు. కంట్రోల్ చేయి. ఎస్, ఏమాత్రం బ్రేక్ కానీ ఫెయిల్ కానీ అయిందనుకో చక్కగా లేరు. అదే ఉందట. అచ్చా లారీ పడిపోయింది అలా అని లేపర్ అయిందిగా. వెళ్ళలేమో లారీ. అదే టైంలో
అసలు లంచ్ చేయడం కోసం ఆగేసిన ఆకలైన ఉండే పొద్దున్న ఎప్పుడో తిన్నా కదా బ్రెడ్ ఆమ్లెట్. సో ఇప్పుడు మ్యాగీ ఆర్డర్ చేసేసిన కొంచెం ఇదే ఫాస్ట్గా వస్తుంది. డైజెషన్ కూడా కొంచెం ఈజీ అయిపోతాం అంటే మ్యాక్సిమం మ్యాగీ తింటున్నా. నైట్ టైంలో కొంచెం హోమ్ స్టైల్లో వేరే డిఫరెంట్ ఫుడ్ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది ఏరియాలో తెలియదు, ట్యాంక్ కంటే ముందు. భయ్యా కొంచెం జాగా విస్కీ నాలా అంట ఇది. ఇది ఒకటి మంచి డేంజరస్ స్పాట్ వచ్చింది. పక్కన లోడ్ అయితే రైట్ సైడ్ నుంచి పోదాం. లెఫ్ట్ రిస్క్. రాళ్ళు పడకు, అది నీళ్ళు పడుతుంది పై నుంచి. అబ్బబ్బబ్బబ్బబ్బా అర్థం ఒక ట్యాంక్ వెళ్ళేది. ఓ పై నుంచి నీళ్ళు పడుతుంది చల్లగా. ఇప్పుడు దాకా ఒక టైప్ కదా, ఇప్పుడు చూడండి కండలు ఎట్లయిపోయినా వెరైటీగా మొత్తం మట్టి అండ్ ఒక డిఫరెంట్ షేప్స్. అరే కాదు ఇది ఇందాక చెప్పింది ఇదే. అదో ఇల్లులాగా కట్టింగ్ అయింది. అదే చేసేది అన్నది అట్లే ఉంది తెలియదు. వాడికి ఐడియాస్ కానీ వర్షానికి మీకు పెట్టుకోలేము మరి ఎవరన్నా. బ్రిడ్జ్ చాలా అన్న మళ్ళీ మంచి రోడ్ వచ్చింది. ఇక్కడ చూడండి మౌంటైన్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. పైన అంతా పౌడర్ ఉంది, ఇక్కడ అన్ని హోల్స్ ఉన్నాయి. కరెక్ట్ నాకు అనిపిస్తుంది వెళ్ళదు కానీ మధ్యలో మంచిగా పొడుచుకొచ్చినట్టు ఇది ఉన్నాయి. మళ్ళీ మన గుడి గోపురాలు ఉన్నట్టు. వా ఎగ్జాక్ట్ టెంపుల్ గోపురాలు ఉన్నట్టు ఉన్నాయి అవి. ఒకప్పుడు ఎవరైనా కట్టుకొని అట్లా ఉన్నారో నాకు తెలియదు. వా 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 ఎర్రగా రెడ్ మట్టి ఎరాలిటీ అవుతుంది మొత్తం. నేను ఆడితే పైన అంతా హోల్స్ ఉంది. ఏందో అది కిందకి పోతుందో ఆ మట్టి కాదు, లేకపోతే హోల్స్ ఎట్లా పెద్దవి వాటికి. ఓరే అవి ఇక్కడ గుంపులు నేను మొత్తం గుడి గోపురం ఉన్నట్టు. అంటే మట్టితో కప్పబడ్డాయి ఇది. ఫస్ట్ అట్లా గోపురాలు లాగా ఉంది, తర్వాత మట్టితో నింపేసినట్టునే తర్వాత కొన్ని బయటపడుతుంది. ఇదే ట్యాంక్ బ్రిడ్జ్. ట్యాంక్ వచ్చేసినాం మనం. మధ్యలో ఆగడానికి ఇది ఒక ప్లేస్. లాస్ట్ టైం నేను ఇక్కడనే ఆగినట్టు కానీ సరిగ్గా చచ్చిపోయినాం. మోయన్న పడ్డగోలు చలి ఉంటుంది. నాకు అన్ని గీతలు వచ్చినాయండి. మోయన్న చిన్న చిన్న ఇల్లులు రూముల్లాగా ఉంటాయి, తీసుకోవచ్చు. 200 400 అట్లా తీసుకుంటారు. తక్కువ రేటే ఉంటుంది. బట్ చలి మాత్రం మస్తు ఉంటుంది. ఇక్కడ నైట్ అయిందంటే చుక్కలే. నాకు కొంచెం హెడేక్ లాగా వస్తుంది ఎందుకో. అంటే ఇది ఏఎన్ఎస్ ఏమో ఆల్టిట్యూడ్ మౌంటైన్ సిక్నెస్ లాంటిది ఏమైనా వస్తుంది ఏమో అనిపిస్తుంది. ఓకే ఏం కాదు, 2 ఎల్లిపాయలు నమ్మేసినామంటే అంత సెట్ అయిపోతుంది. దగ్గర ఆగినప్పుడు 2 ఎల్లిపాయలు తీసుకొని కచ్చి నమ్మేసి ఇంకేద్దాం. పైకి ఎక్కి చేద్దాం ఏముందా. ఇట్లా అడ్వెంచర్ చేద్దాం మనం. పైకి ఏముందో చూద్దాం. అంటవా వచ్చే పైన ఒక ఫ్లాట్ ప్లేస్ ఉంది. ఒకరు మొత్తం పైకి ఎక్కినట్టు మధ్యలో ఆరుందిగా రోడ్డు, ఆ రోడ్ నుంచి దారి ఉందన్నమాట. సో ఇటు ఎక్కిచ్చేసిన కొంచెం అడే ఉంది, కష్టమే. దిగేటప్పుడు ఎట్లా చూడాలి, మెల్లమెల్ల దిగాలి. రిస్క్ చేస్తున్నా. రోడ్ చూడట్లు తిరిగి వచ్చిన మొత్తం మంచి రోడ్డు లోపలికి పోతున్నా.
ఇది ఎక్స్ప్లోర్ చేద్దామని రోడ్డు మీద ఏం చెప్తాం. అరే వా, ఇక్కడ మౌంటైన్ చూడండి, కంప్లీట్ డిఫరెంట్. ఇది మళ్ళీ రోడ్ అక్కడెక్కడ ఉంది, ట్రక్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి లోపలికి వచ్చేసిన. కొంచెం లొకేషన్ మంచిగా అనిపించిందని. చూడండి ఇక్కడ మౌంటైన్స్ ఎట్లున్నాయి, గ్రాస్ ల్యాండ్ ఉంది, ఇదెలా మౌంటైన్స్. ఇక్కడేవో ఒక వెరైటీ టైప్ ఆఫ్ చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి వీటికి. అరే ముళ్ళు చెట్లు ఇవి, కాదు పెరుగుతాయి ఈ టైప్ ఆఫ్ చెట్లు. బండి ఇక్కడ ఆపేసినట్లా మధ్యలో, అటు మౌంటైన్సే ఇటు మౌంటైన్సే. ఇది అనిపిస్తుందో లేదో. సో ఇటు ఇటు ఒకటి సైడ్ మొత్తం వరకు అన్ని ప్లేన్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, చెప్పినాయి కదా 40 కిలోమీటర్స్ పెద్దగా ఉంటుందని. మధ్య మధ్యలో వెహికల్స్ అక్కడ కొంచెం వస్తుంది చూడండి. ఇట్లా ఏం డోర్ ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్ ఇది. సో నాకు తెలిసి మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ రోడ్ ఉంది కదా, ఆ రోడ్లో వస్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే లే నుంచి ఉంది వచ్చి టిమాంక్. ఓకే, సో అది మనకి సమోరేది అండ్ హాన్లే రోడ్డు అదే కదా. రైట్ రైట్. సోకార్ లేక్, ఎస్, ఈ సోకార్ లేకు, సోమోరి లేకు, హాన్లే, మాహి, పూగా, సో ఇవన్నీ ఈ రూట్లో పోతాం అన్నమాట. ఇక్కడ కూడా మనకు స్టే అవైలబుల్ ఉంటుంది. గుర్రాల గాడిదలు వేరే కానీ మస్తు చెప్తున్నాయి. 5-10 ఉంటాయి, 20 ఉన్నాయి. ఏంటి గుర్రాల్లాగానే ఉన్నాయి. వాటర్ క్రాసింగ్ వచ్చేసింది కొంచెం. Oh yeah. Yes. మనకి తంగ్లాంగ్లా పాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాసెస్ అన్నమాట. శౌర్య కేఫ్ అంట. ఇదేదో నాకు బాగా గుర్తు. ఇక్కడ ఆగిన వచ్చి తంగ్లాంగ్లా. హైయెస్ట్ పాస్ ఇన్ ది వరల్డ్ 17,482. ఇప్పటి వరకు వచ్చిన పాస్లలో ఇదే హైయెస్ట్ పాస్ మనకి, 17,000. చూడండి ఎట్లా నైస్ రోడంగా, ఒక పంట కరిగి నీళ్ళు పోతానే. గట్టిపోయింది ఐస్ మొత్తం. మళ్ళీ రిటర్న్ రాంగ్ రూట్లో ఇప్పుడే లాస్ట్. బ్లాక్ వేసింది కూడా. ఇట్లా వేసి ఉంటుంది కదా, ఇలా జారుతుంది బండి, మూవ్ కాదు. ఇది చాలా డేంజరస్ ఉంటుంది. బ్లాక్ ఐస్ అంటే అబ్బా ఎంత బాగుంది ఐస్. చూడండి ఎంత ఐస్ మొత్తం కవర్ చేశారు ఐస్కితో. మొత్తం ఐస్ నుంచి వేడింది. ఐస్ మొత్తం కరిగి నీళ్ళలాగా అయింది.
అబ్బా ఏం డేంజరస్ అయినా అది. యాజ్ ఎంత హైస్ దాటిపోయిందో. మొత్తం వాటరే ఉన్నాయి ఇలా. అది వెళ్ళిపోతుంది ఇలా బండి, కానీ ఇంతకించి వెళ్ళిపోతుంది. నేను ఐస్ని క్లియర్ చేసే బండి ఇది. కానీ దగ్గర 10-15 ఫీట్ల ఐస్ ఇట్లా గడ్డ కట్టుకుంది. టంగంగా స్నో చాలా ఉంది. టంగంగా దగ్గర రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. పక్కన ఐస్ ఉండడంతో మొత్తం జరిగి వాటర్ క్రాసింగ్స్ రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. దగ్గర గాలి తక్కువ వస్తలేదు. కాకపోతే ఎట్లా చూసిన స్నో నాకు కరిగిపోతుంది. ఎట్లా ఎండ అయిపోయింది కదా, అందుకే ఇట్లాంటి ప్రాసెస్ తొందరగా పాస్ అయిపోవాలి. లేకపోతే ఇట్లనే వాటర్ ఎక్కువ అయిపోతాయి. స్నో పడ్డట్టు ఈ మధ్య ఇక్కడ. దాటిన తర్వాత పెద్దగా ఇదంతా డౌన్ ఉండేసరికి పెద్ద విలేజ్లే. మళ్ళీ ఇక్కడ టెరైన్ చేంజ్ అయిందంటే మౌంటైన్స్ లుక్ చేంజ్ అయిపోయింది. మొత్తం రెడ్ మౌంటైన్స్ వచ్చేసినాయి. ఎవరో పలగొట్టినట్టు ఉన్నాయి మౌంటైన్స్, చెక్కినట్టు. ఒక దాని నుంచి ఇట్లాంటి ఇట్లనే పోతున్నా. పక్కన చిన్న కాలు ఉంది, రివరు, పక్కన కొండలు, మధ్యలోకి రోడ్డు ఉందన్నమాట. చాలా చిన్న గ్యాప్ ఉంది. రివర్ అయితే బాగుంది పక్కన. ఏం ఎక్కుతలేను దిగుతలేను, స్ట్రైట్ ఇదే రూట్ ఉందన్నమాట మధ్యలో, కొండల మధ్యలో నుంచి. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదే సింధు నది అనమాట. ఇండస్ రివర్ అంటారు, సింధు నది అంటారు. ఇక్కడ నుంచి లాహోల్ వ్యాలీ స్టార్ట్ అయిపోతుంది. లాహోల్ వ్యాలీ అండ్ ఫస్ట్ వ్యూ ఆఫ్ సింధు నది. ఇక్కడ అది ఉంటుంది, చెకప్ ఉంటుంది. డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇవ్వాలి నిప్షీలో. అప్పుడు కరోనా రిపోర్ట్లు అవన్నీ అడిగినండే ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు అదేమి ఉండే అనుకో. సో ఇక్కడ 50 రూపీస్ పే చేయాలంట. అదేందో అంతమంది లేకుండా 50 రూపీస్. యాక్చువల్గా ఫేమస్ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్, మళ్ళీ వ్యాన్లో ట్రావెల్ చేస్తాడు, వ్యాన్లో ఎక్కుతాడు అని. నేను మా ఊరే, నేను ప్రజెంట్ లదాఖ్లో నేనంట. సో మెసేజ్ చేస్తే తెలుగు హోటల్ అన్నాడు ఒకటి, తెలుగు వాళ్ళది లదాఖ్లో, సారీ లేహ్ సిటీలో. సో ఆ హోటల్ లొకేషన్ అనిపించింది. మీకు వెళ్ళి బ్రో ఒక తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడా ఎక్స్ట్రా కలుద్దామని అన్నారు. నేనే కలుద్దామని అన్నా, బాగా కలుస్తామన్నారు. సో ఇప్పుడు డైరెక్ట్ ఆ హోటల్కి వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు లేహ్ సిటీకి ఒక 20 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాం. కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి లదాఖ్లోని లేహ్ సిటీకి వచ్చినాం అనమాట. లేహ్ ఒక డిస్టిక్ లదాఖ్లో. సో మనం నెక్స్ట్ అయిపోతున్నాం. ఇదంతా మనకి లేహ్ సిటీ. స్ట్రీట్ లైట్స్, రోడ్లు బాగున్నాయి, పెద్దనే ఉంది లేహ్ సిటీ. ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది ఇక్కడ లేహ్. ఇక్కడ నార్మల్గా డైరెక్ట్ లేహ్ వచ్చేసి ఇక్కడ ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే మనం లదాఖ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. వెల్కమ్ టు లేహ్ యూటీ లదాఖ్. లదాఖ్ అనేది యూనియన్ టెరిటరీ అనమాట, అందులో లేహ్ సిటీకి వస్తున్నాం మనం. చాలా హ్యాపీగా ఉంది. ఒకటే ఎవరు బట్ కలవడానికి కుదరలేదు. భయ చాలా బిజీ.
అండ్ ఈరోజు లక్కీగా అంటే అలా కలిసిపోయింది. రూమ్ కూడా మనకి హెల్ప్ చేసిండు, చాలా హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ భయ్యా. మంచి హోటల్ ఇది చూపించు మన తెలుగు. ఇంత మంచి హోమ్ స్టే అసలు నిజంగా తెలుసు భయ్యా, హోమ్ ఫీలింగ్ అన్నమాట. ఏదో హోటల్ ఉన్నట్టు అందరు తెలుగు వాళ్ళు చాలా మంది. యాక్చువల్గా భయ్యా మీకు తెలిసి ఉండొచ్చు, అంటే నాకు తెలిసిన అందరికి భయ్యా తెలుస్తాడు. వ్యాన్ లైఫ్ విత్ రవి ఇండియాలో వ్యాన్ లో ట్రావెల్ చేసి ఇండియా మొత్తం ట్రావెల్ చేసిండు, అది కూడా మన ఏరియా నుంచి. అసలు చాలా గొప్ప విషయం అది. సో భయ్యా తెలిసి ఉంటుంది మ్యాక్సిమం, తెలియకపోతే మాత్రం ఫాలో చేయరి ఇన్స్టాలో యూట్యూబ్లో. భయ్యా పిచ్చ క్రేజ్ అంటే ఇక మంచి చాలా కష్టపడ్డారు. యా థ్యాంక్ యూ భయ్యా. చలో ఒక బ్యాచ్ వీళ్ళు కార్లో స్టార్ట్ అయిపోయినారు, 1, 2, 3 కార్లలో. అక్కడ ఒక వ్యాన్ లైఫ్ విత్ రవి బ్రో కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. మొత్తం 4 కార్లు వాళ్ళే. వెళ్తా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ అవుతారు మెల్లగా, వాళ్ళు లేట్ అయింది బాగా. చలో కొత్త బ్యాచ్. ఇక్కడ అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు అన్నమాట. హోటల్ కూడా చూపిస్తాం మీకు. చూడండి, ఇది గేమింగ్ ఏరియా, ప్లేయింగ్ ఏరియా, ఇవన్నీ రూమ్స్ అథెంటిక్గా ఉన్నాయి. మంచి ఒక కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. వాష్రూమ్స్ కింద వెళ్ళడానికి ఉంది. శాంపుల్కి ఒక రూమ్ చూపిస్తాం మీకు. ఇది చూడండి ఎంత లైటింగ్ కూడా కానీ ఎంత బాగుందో, చాలా బాగుంది హోటల్. ఇట్లా ఉంటుంది రూమ్ ఒకటి. రైట్.